హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ పప్పు రైస్. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు లేదా మన దగ్గర తక్కువ టైం ఉన్నప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ ఈ పప్పు రైస్. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్‌గా 10, 15 నిమిషాల్లో అయిపోతుంది. ఈ పప్పు రైస్‌ని మనం ఏ కాంబినేషన్‌తో అయినా తినొచ్చు. పచ్చడి లేదా పొడులు ఇవేమీ లేకపోయినా కూడా నెయ్యి వేసుకొని వేడి వేడిగా ఒట్టిగా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. దీనికోసం కుక్కర్‌లో 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, అర గ్లాస్ ఎర్ర కందిపప్పు. ఇది లేని వాళ్ళు నార్మల్ కందిపప్పు కూడా యూజ్ చేయొచ్చు. నీట్‌గా శుభ్రం చేసుకొని ఎసురు వేసుకోవాలి. నాకు ఇవి మొత్తం కలిపి 4:30 గ్లాసులు వచ్చాయి. ఎసురు కోసం డబుల్ కంటే ఎక్కువ వాటర్ వేయాలి. అంటే మామూలుగా 4:30 గ్లాసులకి 9 గ్లాసుల వాటర్ వేస్తాం. కానీ పప్పు రైస్‌కి 12 గ్లాసుల వాటర్ వేయాలి. అప్పుడే రైస్ సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. తరువాత రుచికి తగినట్టుగా సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం మిరియాల పొడి వేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అంతే అండి. మన పప్పు రైస్ రెడీ. కుక్కర్ ఆవిరిపోయాక వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటుంటే అద్దిరిపోతుంది.